హలో నమస్తే, దిస్ ఇస్ ఆంజనేయులు. ఈరోజు టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ తోటి దోస్తీ కట్టిండా. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన పాట రిలీజ్ అయ్యే కార్యక్రమం జరుగుతుంటే ఒక పవన్ కళ్యాణ్ గారు తప్ప అందరున్నారు. ఆయనేమో కర్ణాటకకు వెళ్ళి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంతో జరిగిన కార్యక్రమంలో పాల్గొనడు. పవన్ కళ్యాణ్ గారికి తన వృత్తి సినిమాల కంటే రాజకీయాలే ఎక్కువ. అసలు పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏంది అనేది ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తి ఇవ్వండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో టాపిక్లోకి వెళ్దాం. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన పాటతోటి ఒక కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు తప్ప అందరు ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ప్రజలు ఏదైతే 100% స్ట్రైక్ రేట్తో ఆయన గెలిపించారో ఆ బాధ్యతను నెరవేర్చడంలో భాగంగా కాంగ్రెస్ నాయకులతో దోస్తీ కట్టిండు. ఆ దోస్తీ ప్రజల కోసం, అది కాంగ్రెస్ నాయకులతో కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కర్ణాటకలో ఉన్నదో ఆ కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చిండు. ఏకంగా కర్ణాటకకు సంబంధించిన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో సహా పవన్ కళ్యాణ్ గారు వారి వద్ద నుంచి కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడం అనేది నిజంగా ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆయనకు సినిమాల కంటే ప్రజలు ఏదైతే నన్ను గెలిపించారో ఆ యొక్క గెలుపుకు బాధ్యతగా ప్రజల కోసం పని చేసుకుంటూ పోతున్న నాయకుడు దేశంలోనే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఎన్డీఏ కూటమి. అంటే కాంగ్రెస్ కానీ ఎన్డీఏ కూటమి కానీ భావజాలంలో వేరుగా ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు మంచి చేయాలనే తపనతోటి వాళ్ళను కూడా ఒప్పించి కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడం అనేది నిజంగా శుభ పరిణామం. రాజకీయాల్లో పార్టీలుగా మేము వేరుగా ఉండొచ్చు, కానీ ప్రజల కోసం మంచి చేయడంలో మనం అంతా భారతీయులం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ విషయంలో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు పార్టీల కంటే వ్యక్తుల కంటే ప్రజలకే ఇంపార్టెన్స్ ఇస్తాడు. ప్రజల కోసం ఎవరిని కలవడానికైనా, ప్రజల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండే ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా కాంగ్రెస్ నాయకులను కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఆయన మీద ఉన్న గౌరవం, అదేవిధంగా ఒక మంచి మనసుతో పవన్ కళ్యాణ్ గారు అప్రోచ్ అయిన విధానానికి అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు సిద్ధరామయ్య గారు కానీ, డీకే శివకుమార్ గారు కానీ ప్రతి ఒక్కరూ మంచి మనసుతో స్పందించి ప్రజల కోసం ఆలోచించడం అనేది నిజంగా అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులను కూడా ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేయాలి. నిజంగా పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీపరుడు నాయకునిగా ఉంటే ఎలాంటి పార్టీ అధికారంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలకు మంచి చేయాలని తపన ఉంటే ఏదైనా చేయొచ్చు అని చెప్పి చేసి చూపించిండు పవన్ కళ్యాణ్ గారు. మరొక వైపు తన సినిమాకి సంబంధించినటువంటి సాంగ్ రిలీజ్ అయింది. ఆ కార్యక్రమంలో టీం అంతా పాల్గొన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం సినిమాలు కాదు, నాకు కష్టంగా ప్రజలే ముఖ్యం, ప్రజాసేవే ముఖ్యమని చూపించుడు. ఎంత బాధ్యత గల నాయకుడిని నేనైతే ఇప్పటిదాకా చూడలేదు. కానీ తన సినిమాల ద్వారా వచ్చిన డబ్బును కూడా మనందరికీ తెలుసు, కౌలు రైతుల కోసమని, ప్రజలకు ఏదైనా విపత్తు వచ్చినప్పుడు కానీ ఎలాంటి సహాయం కావాలన్నా నేనున్నానంటూ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ముందుంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన చేస్తున్న రాజకీయాలను క్షుణ్ణంగా మనం అబ్జర్వ్ చేస్తే సినిమా అయినా సరే పక్కన పెట్టేసి కొన్ని నెలల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి నిర్మాతలు క్యూలో ఉన్నారు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిన సినిమాలు అక్కడనే ఆపేసిండు. ఎందుకంటే ప్రజల కోసం, ప్రజాసేవ చేయడం కోసం, ప్రజలకు మంచి చేయాలనే తపనతోటి గెలిపించినందుకు బాధ్యతగా పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసమే పనిచేస్తాడు. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఎలాంటి బిజినెస్లు లేవు, ఎలాంటి డబ్బు లేదు. కేవలం సినిమాలు చేసుకుంటేనే ఆయనకు వచ్చే డబ్బు ఆయన కుటుంబానికి కానీ ఆయనకు కానీ ఉపయోగపడుతుంది తప్ప ఎలాంటి డబ్బు ఆయన దగ్గర లేదు. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఎవరి కోసం కష్టపడుతుండు, ఎట్లా కష్టపడుతుండు, మీరు గెలిపించినందుకు న్యాయం చేస్తుండా లేదా అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మొన్నటికి మొన్న మన్యం ప్రాంతానికి చెప్పులు లేకుండా నడుచుకుంటూ పోయి వాళ్ళకు రోడ్లు వేపించి భరోసా ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే అది చిన్న ముచ్చట కాదు, నక్సల్ ప్రభావిత ప్రాంతానికి కూడా నడుచుకుంటూ చెప్పులు లేకుండా వెళ్ళడం అనేది, అక్కడ ప్రజల బాధలు తెలుసుకోవడం అనేది నిజంగా ఇది పవన్ కళ్యాణ్ గారి మాత్రమే సొంతం. అధికారిని కూడా తన వెంట తీసుకుపోయినటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనే విషయాన్ని గ్రహించాలి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు గెలిచినప్పుడు ఎట్లున్నాడు, గెలవక ముందు ఎట్లున్నాడు ఒక్కసారి ఆలోచించుర్రి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రజల కోసం ఆలోచిస్తాడో ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం 10 మందికి తెలియజేయండి. జై హింద్.